జగంపేట వైసీపీలో ముసలం ఇరు వర్గాల బాహాబాహి తోట నరసింహం జ్యోతుల చెంటిబాబు అనుచరుల ఘర్షణ. రసవత్రంగా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ ఎంఐఎం. పోటీకి దూరంగా కాంగ్రెస్ బీఆర్ఎస్. శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాచలం. మిథిలా స్టేడియంలో భారీగా ఏర్పాట్లు. రేపు రాములోరి కళ్యాణానికి హాజరు కానున్న సీఎం రేవంత్. నేడు ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు పర్యటన. చంద్రలపాడు మండలం ముప్పాళ్లలో బహిరంగ సభ. గురుకుల పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి. కారులో మంటలు. సురక్షితంగా బయటపడ్డ 6 ప్రయాణికులు. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి సమీపంలో ఘటన. మేడ్చల్ జిల్లా సూరారంలో హైడ్రా యాక్షన్. రహదారిపై నిర్మించిన ప్రహరీల నేలమట్టం. స్థానికులతో పాటు కంపెనీలకు తొలగిన అడ్డంకి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ. 5 ఎస్కవేటర్లతో వేగంగా సహాయక చర్యలు. డేంజర్ జోన్లో తవ్వకాలకు ప్రయత్నాలు. నెలకోసారి నీటి సరఫరా. కర్నూలు జిల్లా కురుకుందలో కష్టాలు. సమస్యను పరిష్కరించాలని గ్రామస్తుల డిమాండ్. ఏపీలో నేడు ఈదురుగాలులు పిడుగులతో వర్షాలు. ఉమ్మడి విశాఖ గోదావరి జిల్లాలకు అలర్ట్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ లో 33 డిగ్రీలు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో అగ్ని ప్రమాదం. బనియన్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. తమిళనాడు బీజేపీ చీఫ్ రాజీనామా. త్వరలో ఏకాభిప్రాయంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక. సమర్థులు చాలా మంది ఉన్నారన్న అన్నామలై. వక్ఫ్ సవరణ బిల్పై ఆందోళనలు. రాజస్థాన్లో రోడ్డెక్కిన ముస్లింలు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. సిద్ధమైన పంబన్ రైల్వే సీ బ్రిడ్జ్. రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. 535 కోట్ల వ్యయంతో వర్టికల్ లిఫ్ట్ నిర్మాణం. శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటన. నేడు ఆ దేశ అధ్యక్షుడితో భేటీ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి. అధ్యక్ష పదవి నుంచి యూన్కు ఉద్వాసన. దక్షిణ కొరియా రాజ్యాంగ కోర్టు తీర్పు. చట్టవిరుద్ధంగా మార్షల్ లా విధించారని వ్యాఖ్య. దిగొచ్చిన బంగారం వెండి. 10 గ్రాములపై 2400 తగ్గుదల. 8000కు పైగా దిగిన కిలో వెండి ధర. ఆఖరి ఓవర్లో తడబడ్డ ముంబై. 12 రన్స్ తేడాతో లక్నో జైంట్స్ గెలుపు. నేడు చెన్నై వేదికగా సీఎస్కే వర్సెస్ ఢిల్లీ మ్యాచ్.